హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మొటిక్కాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం హాఫ్ కిలో మొటిక్కాయలు తెంచుకొని ఈ విధంగా గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను, క్లీన్ చేసుకొని. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే వాటర్ కాయలు మునిగేంత వరకు యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను. యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఒకసారి మధ్యలో ఇలా కలిపేసుకొని మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అనేది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇవి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుంటున్నాను ఇక్కడ నేను. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఉడికిపోయాయి. ఇలా ప్రెస్ చేసి చూసినట్టయితే మనకి బాగా ఉడికిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్, అలాగే తెల్లగడ్డలు ఒక 5 లేదా 6, రెడ్ చిల్లీ పౌడర్ మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ కాయలు ఉడికిచ్చేటప్పుడు యాడ్ చేసాం కదా, కొద్దిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇదంతా కూడా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకుందాం. చూసారుగా, ఈ విధంగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా ఇదంతా కూడా ఫ్రై చేసుకొని మనం ఇందాక ఉడికించుకున్న మొటిక్కాయలు ఉన్నాయి కదా, వీటిని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కాయలు మాత్రమే సపరేట్ చేసుకొని ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇదంతా కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఒక 2-3 నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై అనేది. అలాగే ఈ ఫ్రైని ఉత్తదే అట్లే రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లేదా సైడ్ డిష్గా సాంబారు, రసము, పప్పు ఇలాంటి వాటికి, చపాతీకి ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇవంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా, పల్లీ పౌడరు, ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నానండి పౌడరు. నాకు ఈ ఫ్రైస్లో పల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకొని తినడం ఇష్టము. మీకు అలా ఇష్టం లేని వాళ్ళు మీరు ఎంత కావాలో చూసుకొని దాన్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా పౌడర్ని మరి కాస్త యాడ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మొటిక్కాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. కొంతమంది దీన్ని గోరుచిక్కుడుకాయ కూడా పిలుస్తారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.